పట్టిసీమ ఏడాదిలో పూర్తయి చరిత్ర సృష్టించిన ప్రాజెక్ట్ అడ్డగోలు విమర్శలు చేసిన వారంతా అవాక్కయ్యేలా చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారికి అద్దిరిపోయే సమాధానం చెప్పింది. యథావిధిగా విపక్షాలన్నీ దుమ్మెత్తిపోసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతుల కళ్లలో ఆనందం అలాంటి వాటిని పక్కకు నెట్టేసింది. పచ్చని పంట చేతికందగానే రైతులు సంబరాలు చేసుకున్నారు. అప్పట్లో మిత్రపక్షంగా కొనసాగిన బీజేపీ నేతలు తెగ పొగిడేశారు. కానీ ఇప్పుడు మిత్రబంధం బీటలు వారడంతో బుద్ధి చూపిస్తున్నారు. అప్పట్లో అద్భుతంగా కనిపించిన ప్రాజెక్టులో ఇప్పుడు అక్రమాలు కనిపిస్తున్నాయట. చూస్తుంటే ఈ ప్రాజెక్టు గొప్పతనం రైతులకు అర్థమైంది, కానీ రాజకీయాలై పరమావధిగా భావించే బీజేపీ నేతలకు అర్థం కాలేదని అనుకోవాలి. మూడుబారిన కృష్ణా డెల్టా కళకళ్లాడేలా చేసింది పట్టిసీమ. మొన్నటి వరకు చుక్క నీరు లేక నెరలిచ్చిన భూముల్లో ఇప్పుడు బంగారం పండుతోంది. నీళ్లు కోసం ఎదురు చూసిన ఆ ప్రాంత రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందుతున్నాయి. ఇదంతా ఒక్క ప్రాజెక్టుతోనే సాధ్యమైంది. అదే పట్టిసీమ ప్రాజెక్ట్. ఏపీ సీఎం చంద్రబాబు ముందు చూపుకి ఇది నిదర్శనం. విభజనతో కష్టాల్లో ఉన్న ఏపీని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోలేదు. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ప్రఖ్యాతిగాంచిన ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగుతున్నారు. ఆశయాలను ఆచరణలో పెడుతున్నారు. ఇందుకు నిదర్శనమే పట్టిసీమ ప్రాజెక్ట్. కృష్ణా గోదావరి రైతుల రాతను మార్చిన ప్రాజెక్ట్ ఇది. ఒకప్పుడు కృష్ణా డెల్టా ప్రాంతం పచ్చదనంతో కళకళ్లాడేది. కానీ ఎగువన ఉన్న రాష్ట్రాలు ఆ పరవళ్లకు సంకెళ్లు వేశాయి. దీనికి తోడు తెలుగు రాష్ట్రం రెండు ముక్కలవడంతో పైన ఉన్న ప్రాజెక్టులు దాటుకుని కృష్ణా డెల్టాకు నీరు రావడమే గగనమైంది. పైగా కలిసిరాని కాలం. ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గమే పట్టిసీమ. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు కృష్ణా డెల్టా రైతుల కళ్లలో ఆనందం చూసేందుకే సంకల్పించారు. అలా పూర్తయిన పట్టిసీమ అక్కడి రైతులకు వరప్రదాయినిగా మారింది. గత 2 ఏళ్లుగా దాదాపు 120 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించి 8,000 కోట్ల ఎకరాల్లో పంటలను కాపాడింది. గోదావరి కుడిగట్టుపై పట్టిసీమ వద్ద నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ కృష్ణా డెల్టా రైతులకు కల్పతరువుగా మారింది. తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించినప్పటికీ పోలవరం కుడి కాల్వ ద్వారా ఏడాదికి 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు పంపగల సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ సొంతం. పోలవరం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉండడంతో రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ తాత్కాలిక ప్రాజెక్ట్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి ఏటా కొన్ని వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. వీటిలో కొంతమేర వాడుకోవాలన్న సంకల్పానికి రూపమే పట్టిసీమ. పట్టిసం దగ్గర ఏర్పాటైన ఈ ప్రాజెక్టులో 24 పంపులు ఉన్నాయి. ఏడాదికి 80 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా పట్టిసీమ కుడికాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజ్కి తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. 1360 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులోని 24 పంపులు ఒకేసారి 8,500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాల్వలో ఎత్తిపోయగలవు. 110 రోజుల వరద సమయంలో 80 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా వచ్చే నీటిని రైతులకు మళ్లించారు. దాదాపు 13 లక్షల ఎకరాల్లో పచ్చదనం పరుచుకుంది. దీంతో ఒకప్పుడు బీడుపడ్డ భూముల్లో ఇప్పుడు ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు పండించగలుగుతున్నారు రైతులు. అందుకే ఈ ప్రాజెక్టును తమ ప్రాంత వరప్రదాయిని అంటున్నారు రైతులు. అంతేకాదు, తొలి పంటతో చేసిన పాయసాన్ని చంద్రబాబుకు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైతుల కళ్లలో ఆనందం నింపిన ఊహించని సాగును బాగు చేసిన ఈ ప్రాజెక్ట్ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. 2015 మార్చి 29న శంకుస్థాపన జరగ్గా 6 నెలల్లో మొదటి పంపు ప్రారంభమైంది. 11 నెలల్లో పూర్తి చేసుకుని ఆసియాలోనే అత్యంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టుగా ఖ్యాతి గడించింది. అంతేకాదు, దేశ చరిత్రలో మొదటిసారిగా ఎటువంటి అంచనా వ్యయాల పెంపు లేకుండా అనుకున్న సమయానికి పూర్తయి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం పొందింది. పైగా తొలిసారిగా నదుల అనుసంధానానికి మొదటి అడుగు పట్టిసీమ ప్రాజెక్ట్. ప్రధాని మోదీ సైతం తన ప్రసంగంలో ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం చంద్రబాబును అభినందించారు. ఇంతటి ప్రాముఖ్యం ఉంది కాబట్టే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఓ పండుగలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.